హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ ఎస్కే మౌలాలి, మెకానికల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్. సో ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్న టాపిక్ వచ్చేసి ఆక్సిస్టైలిన్ వెల్డింగ్ ఎలా చేస్తారు ఏంటి దానికి సంబంధించి ఇదన్నమాట టాపిక్. సో ప్రీవియస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది గ్యాస్ వెల్డింగ్, దాని తర్వాత గ్యాస్ వెల్డింగ్, ఆర్క్ వెల్డింగ్ డిఫరెన్సెస్, అప్లికేషన్స్ ఎలా ఉంటాయి ఏంటన్నమాట. సో ఈ వీడియో మీకు స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. స్కిప్ చేయకుండా వింటే అర్థమవుతుంది, మధ్య మధ్య స్కిప్ చేస్తే వాట్ ఈజ్ వాట్ అనేది మీకు అర్థం కాదు. సో మనం ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయాలనుకుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తే సబ్స్క్రైబ్ చేసినట్లయితే. ఓకే అండి. సో చూడండి, ఇది వచ్చేసి టాపిక్ అనమాట, ఆక్సిఎసిటిలిన్ వెల్డింగ్. సో ఆక్సిడైడ్ వెల్డింగ్లో ఇక్కడ డయాగ్రామ్ చూడండి, ఇది ఆక్సిడైడ్ వెల్డింగ్. ఇది వచ్చేసి దీన్ని ఏమంటారంటే మెటల్ అంటారనమాట. సో ఇది వెల్డెడ్ మెటల్, సాలిడిఫైడ్ వెల్డెడ్ మెటల్. వెల్డింగ్ చేసిన తర్వాత మెటల్ ఇలా ఉంటుంది. ఇది ఫీలర్ రాడ్, ఇక్కడ మోల్టన్ వెల్డ్ మెటల్ అనేది ఇక్కడ ఏర్పడుతుంది. ఇది ఆక్సిస్టైలిన్ ఫేదర్ అనమాట. ఇది వెల్డింగ్ టార్చ్ టిప్పు, ఇది ఇన్నర్ కోన్. సో ఇది డైరెక్షన్ ఎలా వస్తుంది అని చూపిస్తుంది అనమాట. దీన్ని ఈ బొమ్మ ఏంటంటే ఆక్సిస్టైలిన్ వెల్డింగ్ ఎలా చేస్తారు దాని గురించి అనమాట. సో ఇక్కడ చూసినట్టయితే మీరు ఆక్సిస్టైలిన్ ఫ్లేమ్ ఏదైతే ఉందో, ఆక్సిస్టైలిన్ వెల్డింగ్ ఈజ్ ఏ గ్యాస్ వెల్డింగ్ ప్రాసెస్ విచ్ ప్రొడ్యూస్ జాయింట్ ఆఫ్ మెటల్ బై హీటింగ్ దెమ్ విత్ ఏ గ్యాస్ ఫ్లేమ్ ఆర్ ఫైర్ ఎస్ obtain ఫార్మ్ ఆఫ్ ద కాంబినేషన్ ఆఫ్ ఎసిటిలిన్ విత్ ఆక్సిజన్. ఏదైతే ఇక్కడ గ్యాస్ ఫామ్ అవుతుందో ఫ్లేమ్ లాగా వచ్చి ఈ ప్రాసెస్ మెటల్ని మిక్స్ చేసుకొని జాయిన్ చేసేదాన్ని ఏమంటారంటే ఆక్సిస్టైలిన్ వెల్డింగ్ అంటారనమాట. ఇక్కడ చూడండి దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుందో. సో ఆక్సిస్టైలిన్ వెల్డింగ్ ప్రాసెస్ కన్సిస్ట్ ఆఫ్ ఏ హై టెంపరేచర్ ఫ్లేమ్ ప్రొడ్యూస్డ్ బై ద కంబషన్ ఆఫ్ ఎసిటిలిన్ విత్ ఆక్సిజన్ అండ్ డైరెక్టెడ్ బై టార్చ్. ఇక్కడ ఏదైతే టార్చ్ ఉందో ఇక్కడ నుంచి వచ్చే పాట ఉందో ఈ టార్చ్ నుంచి ఆక్సిజన్ ఫ్లేమ్ అనేది ఇక్కడ వస్తుందన్నమాట. సో the intense heat of the flame melts the surface of the base metal to form a molten puddle. ఇక్కడ ఏదైతే ఫ్లేమ్ వస్తుందో ఆ ఫ్లేమ్ ద్వారా ఏమవుతుందంటే ఇక్కడ వర్క్ పీస్కి సంబంధించి మెటల్ అనేది ఫ్లేమ్ అవుతుందంటే ఈ ఇన్నర్ సైడ్ ఆఫ్ ద హీట్ ఫ్లేమ్ మెల్టింగ్ అవుతుంది అనమాట, అంటే పుడల్ అవుతుంది. సో ఫిల్లర్ మెటల్ ఈజ్ యాడెడ్ టు ఫిల్ గ్యాప్స్ ఆర్ గ్రూవ్స్ యాజ్ ద ఫ్లేమ్ మూవ్స్ అలాంగ్ ద జాయింట్. The molted base metal and the filler metal solidify to produce the weld. ఇక్కడ ఏర్పడేది ఏదైతే ఉందో స్లాగ్ కావచ్చు సరే, ఇక్కడ నుంచి వచ్చే పార్ట్ ఎలక్ట్రోడ్ ఫిల్లర్ రాడ్ నుంచి ఏర్పడేది ఏంటంటే అది దీని మీద వెల్డింగ్ అవ్వడానికి ఏర్పడుతుంది అనమాట. సో దాంతోపాటు అది వెల్డింగ్ అయిన తర్వాత చల్లారిన తర్వాత సాలిడిఫైడ్ అవసరం కూడా ఇది ఏర్పడుతుంది. అయితే మరి దీంట్లో ఎటువంటి రియాక్షన్స్ ఉంటాయి ఏంటి, ఆక్సిజన్ ఫ్లేమ్లో రియాక్షన్స్ ఏంటి ఎలా ఉంటుందంటే ఇక్కడ చూడండి ఇదనమాట. ఫర్ ద ఆక్సిస్టైలిన్ వెల్డింగ్ ద ఫాలోయింగ్ కెమికల్ రియాక్షన్ టేక్ ప్లేస్ ఇన్ ద వెల్డింగ్ జోన్. వెల్డింగ్ జోన్ దగ్గర ఏమేమి ఉంటుంది ఎలా ఉంటుంది. ఇది C2H2 అంటే ఎసిటిలిన్, ఇది O2 అంటే ఆక్సిజన్ అనమాట. సో మొత్తం కలిపి ఆక్సిస్టైలిన్ గివ్ సైజ్. ఇక్కడ 2 Cలు ఉన్నాయి, ఇక్కడ 2 Cలు ఉన్నాయి, ఇక్కడ 2 Oలు ఉన్నాయి, ఇక్కడ 2 Oలు ఉన్నాయి, ఇక్కడ 2 H2లు ఉన్నాయి, ఇక్కడ H2 ఉంది. సో ఇక్కడ 2 మొత్తం చెప్తుంది, ప్లస్ హీట్ అడిషనల్గా వచ్చే హీట్ ఏది ఉందో అదే అనమాట. సో ఈక్వేషన్ అనేది C2H2 ప్లస్ O2 గివ్స్ సైడ్ 2CO ప్లస్ H2 ప్లస్ హీట్ అనమాట. సో నెక్స్ట్ అట్లాగే ద కార్బన్ మోనాక్సైడ్ అండ్ హైడ్రోజన్ ప్రొడ్యూస్ ఇన్ ద ఫస్ట్ స్టేజ్ ఫర్దర్ కంబైన్ విత్ ద అట్మాస్ఫియరిక్ ఆక్సిజన్. ఆక్సిజన్లో కార్బన్ మోనాక్సైడ్ ఏదైతే ఉందో అది ఎలా ఫామ్ అవుతుందో చూసుకోవడానికి అయితే ఇక్కడ CO ప్లస్ H2 ప్లస్ O2 వచ్చేసి ఇలా మారుతుంది అనమాట. గివ్ సైజ్ CO2 ప్లస్ H2 ప్లస్ హీట్ ఒకవేళ అయినట్టయితే ఇక్కడ 3 O's ఉన్నాయి, ఇక్కడ 4 O's ఉన్నాయి, ఇక్కడ అడిషనల్గా 2 ఉన్నాయి, అంటే ఇక్కడ 2 2 4 అవుతుంది, ఇక్కడ 3 2 6 అవుతుంది. మొత్తం హెచ్లు వచ్చేసి ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 2 హెచ్లు ఉన్నాయి. సో ఇక్కడ 4 Cలు ఉన్నాయి, ఇక్కడ 4 Cలు ఉన్నాయన్నమాట. సో ఇది దాని యొక్క రియాక్షన్ మార్చే కెమికల్ రియాక్షన్. సో ఇక్కడ హయ్యర్ అమౌంట్ ఆఫ్ హీట్ ఈజ్ ప్రొడ్యూస్డ్ డ్యూరింగ్ ద సెకండ్ స్టేజ్. ఇక్కడ ఏదైతే స్టేజెస్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ అది మార్పు చెందుతుంది అనమాట. సో అయితే ఎట్లా వస్తుంది ఏంటంటే ఇక్కడ దేర్ ఆర్ 2 సిస్టమ్స్ ఆఫ్ ఆక్సిస్టైలిన్ వెల్డింగ్.
ఇక్కడ వెల్డింగ్ చేయడానికి 2 సిస్టమ్స్ ఉంటాయన్నమాట. ఆ సిస్టమ్ ప్రకారం ఎలా ఉంటుంది, హై ప్రెజరా లో ప్రెజర్ దాన్ని బట్టి. సో ఇక్కడ చూడండి, హై ప్రెజర్ సిస్టమ్ అండ్ లో ప్రెజర్ సిస్టమ్. హై ప్రెజర్ సిస్టమ్లో ఏం జరుగుతుంది, లో ప్రెజర్ సిస్టమ్ ఏం జరుగుతుంది చూద్దాం. హై ప్రెజర్ సిస్టమ్ ఇన్ దిస్ మెథడ్ బౌత్ ఆక్సిజన్ అండ్ ఆక్సిజన్ ఆర్ డెరివేటెడ్ ఫర్ యూస్ ఫర్ హై ప్రెజర్ సిలిండర్స్. ఇవి ఏమిటంటే ఆక్సిజన్ ప్లస్ సిస్టమ్ కలిపి 2 మిక్స్ అయినప్పుడైతే డెరివేటెడ్ మిక్సింగ్ అనుకోండి. ఇక్కడ హై ప్రెజర్ సిలిండర్లో హై ప్రెజర్కి అయిపోతుంది అనమాట. నెక్స్ట్ లో ప్రెజర్ సిస్టమ్ అంటే ప్రెజర్ తక్కువ ఉంటుంది అనమాట. ఇన్ దిస్ సిస్టమ్ ఆక్సిజన్ ఈజ్ టేకెన్ యాజ్ యూజువల్ ఫ్రమ్ ఏ హై ప్రెజర్ సిలిండర్ బట్ ఆక్సిజన్ ఈజ్ జనరేటెడ్ బై ద యాక్షన్ ఆఫ్ వాటర్ ఆన్ కార్బైడ్, యూజువల్లీ కాల్షియం కార్బైడ్ ఇన్ లో ప్రెజర్ ఎసిలిన్ జనరేటర్. సో ఆక్సిజన్ అయితే యాజ్ యూజువల్ ప్రెజర్ అనేది హై ప్రెజర్ చేస్తుంది, ఇదేమో లో ఎసిలిన్ ప్రెజర్ని ఏర్పరుస్తుంది. 2 మిక్సింగ్ అనమాట. సో ఇది టోటల్గా ఆక్సీ ఎసిలిన్ వెల్డింగ్ సంబంధించి అనమాట. సో ఇప్పుడు మనం ఎక్విప్మెంట్ ఫర్ ఆక్సీ ఎసిలిన్ వెల్డింగ్ గురించి తెలుసుకుందాం. సో ఆక్సీ ఎసిలిన్ వెల్డింగ్లో ఇక్కడ ఇదనమాట డయాగ్రామ్. వెల్డింగ్ టార్చ్ సంబంధించి ఇలా ఓవరాల్గా ఉంటుంది. సో చూడండి, ఇక్కడ మనకి ఎక్విప్మెంట్ ఫర్ ఆక్సిజన్ వెల్డింగ్ అంటే దీనికి ఒక డయాగ్రామ్ ఉంటుంది అనమాట. అంటే సిలిండర్స్ 2 ఉంటాయి, దానికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ 1 by 1 ఎక్స్ప్లెనేషన్ ఉంటుందన్నమాట. సో దీని డయాగ్రామ్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో ఇదండి పార్ట్స్ ఆఫ్ గ్యాస్ సిలిండర్స్ అనమాట. ఇవి 2 గ్యాస్ సిలిండర్స్ ఉంటాయి. ఒకటేమో ఆక్సిజన్ సిలిండర్, రెండోదేమో ఆక్సిజన్ సిలిండర్. ఇక్కడ ఆక్సిజన్ హౌస్ ఉంటుంది, ఒకటేమో ఆక్సిజన్ హౌస్ ఉంటుంది. ఇది వెల్డింగ్ టార్చ్, ఇది వచ్చేసి మెయిన్ వాల్వ్, ఇది అవుట్లెట్ ప్రెజర్ గ్యాస్, ఇది సిలిండర్ కంటెంట్ గేజ్ అనమాట. ఇది సేఫ్టీ వాల్వ్, ఇక్కడ ప్రెజర్ రెగ్యులేటింగ్ స్క్రూ అనమాట. సో ఇది పార్ట్స్ ఆఫ్ సిలిండర్స్. అంటే ఇక్కడ టార్చ్ సంబంధించి డయాగ్రామ్ ఈ పార్ట్ నుంచి ఈ పార్ట్ వరకు డయాగ్రామ్ ఉంది. ఇక్కడ చూడండి, ఇది అనమాట. సో ఈ టార్చ్లో కూడా డయాగ్రామ్స్లో వచ్చే పార్ట్ డిఫరెంట్ ఉంటాయి చూడండి. ఇది వచ్చేది వెల్డింగ్ టిప్ అనమాట. అంటే వెల్డింగ్ చేసేటప్పుడు ఇది వచ్చే ఫ్లేమ్ వచ్చే పార్ట్, ఇది టిప్ నట్టు. సో ఇది నట్టు మిక్స్ చేస్తాం. ఇది మిక్స్డ్ గ్యాసెస్. ఈ పార్ట్లో ఏమవుతుందంటే 2 సపరేట్ పైప్స్ నుంచి గ్యాస్ వచ్చి ఇక్కడ మిస్ అవుతుంది అనమాట. సో ఇది ఆక్సిజన్ పాసేజ్ అనమాట, ఇక్కడ పాస్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి ఎసిలిన్ పాస్, అంటే 2 వేరు పైప్స్ ఉంటాయి అనమాట. సో పైప్కి సంబంధించి 2 సపరేట్ ట్యూబ్లు అనుకోండి. సో ఇక్కడ వచ్చేసి ఆక్సిజన్ వాల్వ్ ఓపెన్ చేయడానికి, వాల్వ్ క్లోజ్ చేయడానికి. ఇక్కడ ఎసిలిన్ వాల్వ్ అనమాట, ఇది ఓపెన్ చేయడం క్లోజ్ చేయడం అవుతుంది. సో బ్లో పైపు హ్యాండిల్, ఇది బ్లో పైప్ హ్యాండిల్, ఇది డిటాచబుల్ వాల్ బాడీ, ఇక్కడ వాల్ బాడీ అనమాట. సో నెక్స్ట్ ఆక్సిజన్ హౌసింగ్ కనెక్షన్, నెక్స్ట్ ఎసిలిన్ హౌసింగ్ కనెక్షన్. ఈ 2 పైప్స్ నుంచి ఇలా కనెక్షన్ వస్తాయి. ఎప్పుడైతే 2 మిక్స్ అవుతాయో మనం వెల్డ్ జరిగేటప్పుడు ఈ ప్రాసెస్ వస్తుంది అనమాట. సో వీటికి సంబంధించి ద బేసిక్ ఎక్విప్మెంట్ రిక్వైర్డ్ టు క్యారీ అవుట్ ఆక్సిజన్ వెల్డింగ్ ఈజ్ ఏ ఫాలోస్ అన్నాడు. అంటే ఎలా వస్తుంది ఏంటి, దానికి సంబంధించిన టార్చ్ గురించి ఎక్స్ప్లెనేషన్ కావచ్చు, లేకపోతే దీని చంపిన మిక్స్డ్ ఎక్స్ప్రెషన్ కావచ్చు, మొత్తం టోటల్గా వస్తుంది అనమాట. సో ఇక్కడ చూద్దాం మనం. సో ఫస్ట్ వెల్డింగ్ టార్చ్ ఎలా ఉంటుంది ఏంటంటే, ఆ వెల్డింగ్ టార్చ్ ఆర్ బ్లో పైప్ ఈజ్ ఏ టూల్ ఫర్ మిక్సింగ్ ఆక్సిజన్ అండ్ acetylene in correct proportions and burning of mixture at the end of a tip which produce a high temperature of flame. ఏదైతే ఈ టిప్ ఉందో హై టెంపరేచర్ ఆఫ్ ఫ్లో మిక్స్ చేసేసరికి ఈ టార్చ్ అనేది అటాచ్ చేయబడి ఉంటుంది. సో బర్నింగ్ కూడా దీంట్లో మిక్స్ అవుతుంది అనమాట లాస్ట్కి వచ్చేసరికి. సో ద వెల్డింగ్ టార్చెస్ హ్యావ్ ఏ హ్యాండిల్ అట్ వన్ ఎండ్ with 2 inlet connections for gases. Each inlet has a valve that control the volume of oxygen and acetylene passing through the desired proportion of oxygen and acetylene are thoroughly mixed. ఇక్కడ ఏంటంటే ఇక్కడ వెల్డింగ్ టార్చ్లో 2 ఉంటాయన్నమాట. ఒకటేమో ఎండ్ పాయింట్ స్టార్టింగ్ టిప్, ఇంకోటేమో 2 ఇన్లెట్ కనెక్షన్స్, ఆక్సిజన్ కావచ్చు ఎసిలిన్గా 2 మిక్స్ అయితే అది పాస్ అవ్వడానికి మిక్సింగ్ అవుతూ బయటకు వస్తుంది అనమాట. సో ఇన్ దిస్ మిక్చర్ బిఫోర్ ఇష్యూయింగ్ ఫ్రమ్ ద టార్చ్ టు ద టిప్ ఆర్ నాజిల్, ఇక్కడ ఏదైతే మిక్స్ అయ్యే ముందు కలుస్తుందో టిప్ నాజిల్ కావచ్చు, ద ఫ్లేమ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై ఇగ్నిషింగ్ ద మిక్స్చర్ ఎట్ ద టార్చ్ టిప్. ఇక్కడ టిప్ ఉంది కదా, ఇక్కడ మొత్తం మిక్స్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చే ఫ్లేమ్ అవుతుందో ఇక్కడ ఈ టిప్ దగ్గర అనేది ఏర్పడుతుంది అనమాట. సో ఇక్కడ టిప్ దగ్గర ఏర్పడిన తర్వాత ఈ వెల్డింగ్ టార్చ్ తర్వాత ఇంకేముంటుంది ఏంటి చూసినట్టయితే మనం. సో ఇక్కడ చూడండి,
The welding torches are కమర్షియల్లీ అవైలబుల్ ఇన్ 2 జనరల్ టైప్స్. సో ఇక్కడ వెల్డింగ్ టార్చెస్ వచ్చేసి 2 జనరల్ టైప్స్ ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఈక్వల్ ప్రెజర్ అండ్ సెకండ్ వన్ వచ్చి ఇంజెక్షన్ టైప్ అనమాట. సో ఇక్కడ ఈక్వల్ ప్రెజర్ అంటే ఏంది, ఇంజెక్షన్ టైప్ ఎలా వస్తుందో చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఈక్వల్ ప్రెజర్ వెల్డింగ్ టార్చ్ ఈజ్ మోస్ట్ కామన్లీ యూజ్డ్. ద మిక్సింగ్ ఛాంబర్ ఇన్ ఈక్వల్ ప్రెజర్ టార్చ్లో బౌత్ ద గ్యాసెస్ టు ఫ్లో టుగెదర్ ఇన్ ఈక్వల్ అమౌంట్. అంటే రెండు మిక్స్ అయినప్పుడు ఒక ఛాంబర్ దగ్గర ఈక్వల్ ప్రెషర్తో ఎలా అవుతుందన్నమాట, గ్యాసెస్ అవ్వచ్చు, ఫ్లో దానికి సంబంధించి ఈక్వల్ అమౌంట్ అనేది ఏర్పడుతుంది. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి వెల్డింగ్ టిప్. వెల్డింగ్ టిప్ అంటే ఏంటి? సో చూడండి, ద వెల్డింగ్ టిప్ ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ నాజిల్. నాజిల్ అండ్ టిప్ అని ఒకటే. దట్ ఈస్ పోర్షన్ ఆఫ్ టార్చ్ త్రూ ద విచ్ గ్యాసెస్ పాస్ త్రూ ద ప్రియర్ త్రూ దేర్ ఇగ్నిషన్ అండ్ బర్నింగ్. ఏదైతే దీని నుంచి ఫ్లో అయ్యే ఏదైతే గ్యాస్ ఉందో ఇది ఇగ్నిషన్ అవ్వచ్చు, బర్నింగ్ అవ్వచ్చు, దీని నుంచి ఫామ్ అవుతుంది. ద టిప్ ఆర్ మేడ్ ఆఫ్ హై థర్మల్ కండక్టివిటీ మెటీరియల్ సచ్ యాజ్ కాపర్ అండ్ కాపర్ ఎలాయ్స్. ఇది హై థర్మల్ కండక్టివిటీ మెటీరియల్తో తయారు చేయబడి ఉంటుంది. ఇది కాపర్ లేదా కాపర్ ఎలాయ్స్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ ద టిప్ సైజ్ ఈజ్ మెజర్డ్ బై ద డయామీటర్ ఆఫ్ ద సెంట్రల్ హోల్ త్రూ విచ్ ద గ్యాసెస్ మిక్స్డ్ పాసెస్. ఇక్కడ ఏదైతే డయామీటర్ ఉందో దాని డయామీటర్ని బేస్ చేసుకుని రెండు మిక్స్ అయ్యి వస్తాయి అనమాట. ద టిప్ సైజ్ డిపెండ్ అపాన్ ద టైప్ ఆఫ్ మెటల్ టు బీ వెల్డెడ్ అండ్ ఇట్స్ థిక్నెస్. దాని యొక్క థిక్నెస్ వెల్డింగ్ చేసే మెటీరియల్ని బేస్ చేసుకుని దీని యొక్క డయామీటర్ ఉంటుంది అనమాట. ద ఇంటర్చేంజబుల్ టిప్ ఫర్ ద వేరియస్ థిక్నెస్ ఆర్ యూజువల్లీ ప్రొవైడెడ్ విత్ ఈచ్ వెల్డింగ్ టార్చ్. వెల్డింగ్ టార్చ్ని బేస్ చేసుకొని ఒక్కొక్కటి ఇంటర్చేంజబుల్గా వస్తుందన్నమాట. నెక్స్ట్ గ్యాస్ సిలిండర్స్ ఎలా ఉంటాయి ఏంటి? సో చూడండి, the oxygen and acetylene are usually obtained from strong state cylinder which are filled commercially supplier of these gases. The oxygen cylinder are usually filled at pressure of 125 to 140 kg per centimeter and have capacity is 6.23 cubic meters. The oxygen cylinder weighs approximately 66 kgs when it is full. ద స్టాండర్డ్ కలర్ ఆఫ్ ఆక్సిజన్ సిలిండర్ ఈజ్ బ్లాక్. ఈ సిలిండర్ ఏదైతే ఉందో ఆక్సిజన్ సంబంధించి అది బ్లాక్గా ఉంటుందన్నమాట. సో ఇది 66 kgల వరకు దీని యొక్క కెపాసిటీ ఫుల్ చేయడం యూజ్ చేస్తారనమాట. నెక్స్ట్ అలాగే ఇక్కడ ఎసిలిన్ ఈజ్ స్టోర్డ్ సిలిండర్ అండర్ ద ఇనిషియల్ ప్రెజర్ 15 బార్ అంటే 15.45 kg per centimeter square అనమాట. అండ్ హ్యావ్ కెపాసిటీ ఆఫ్ 7.6 cubic meters. ఇట్ వెయిట్స్ 86 kgs వెన్ ఇట్ ఈస్ ఫుల్. సో ఈ ఆక్సిజన్ సిలిండర్ ఏంటంటే 86 కిలోలు ఎప్పుడే ఉంటుంది ఫుల్ చేసినప్పుడు. ఆక్సిజన్ వచ్చేసి మనకి ఇక్కడ ఇచ్చాడు కేవలం ఇక్కడ 66 kg మాత్రం ఉంటుంది. దీనికి వేరియేషన్ అనమాట. అయితే మరి దీనికి వచ్చే కలర్ ఎలా ఉంటుంది ఏంటి అంటే ఇక్కడ చూడండి, కలర్ వచ్చేసి స్టాండర్డ్ కలర్ ఫర్ ద ఆక్సిజన్ సిలిండర్ మెరూన్ కలర్ అనమాట. The pure acetylene is not stable at pressure above the atmosphere, that is 1.03 kg per centimeter. అంటే ఇక్కడ ఆక్సిజన్ ఫ్రేమ్కి ఏదైతే సిలిండర్ ఉందో దానికి మెరూన్ కలర్ ఉంటుంది. సో ఇక్కడ ప్రెజర్ వచ్చేసి ఆక్సిజన్ ఇస్ నాట్ స్టేబుల్ ప్రెజర్ అనేది స్టేబుల్గా ఉండదు. అది కేవలం 1.3 kg per meter square and may be composed explosively. Therefore it in order to store acetylene 15 atmospheres only. It is dissolved in the acetone which is capable of absorbing large volume of acetylene. అంటే ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం ఏంటంటే దాని యొక్క ఫార్ములా ఒకటి ఉంది చూడండి. ఇక్కడ CH3 అనమాట. దీనికి బ్రాకెట్లో ఇచ్చాడు వర్డ్స్ కార్బన్. ఇంకా చూడండి, కాంపౌండ్ ఆఫ్ హైడ్రోజన్, ఆక్సిజన్ అండ్ కార్బన్ అనమాట. ఇది దీనికి సంబంధించి గ్యాస్ సిలిండర్స్ 2 అనమాట. నెక్స్ట్ ప్రెజర్ రెగ్యులేటర్స్. సో ప్రెజర్ రెగ్యులేటర్స్ ఎలా ఉంటాయి ఏంటి దానికి సంబంధించిన ఎలా ఎక్స్ప్లెనేషన్ ఉందంటే ప్రెజర్ రెగ్యులేటర్స్ ఆర్ ఫిక్స్డ్ జస్ట్ ఆన్ ద టాప్ ఆఫ్ ద గ్యాస్ సిలిండర్స్ క్యారీ ఏ రెడ్యూసింగ్ వాల్వ్ ఈచ్. రెండు ఉంటే అవి మొత్తం ఏంటంటే వాల్వ్ రెడ్యూసింగ్ చేస్తుందన్నమాట. ఎన్ని ఉంటాయండి, ఒకటి దగ్గర ఒకటి రెండు ఉంటుంది. గ్యాసెస్ ఫ్రమ్ ద హై ప్రెజర్ సిలిండర్స్ ఆర్ జస్ట్ పాస్డ్ through these regulators and then fed into the blow pipe after their pressure has been reduced to the desired extent
బై మీన్స్ ఆఫ్ ద వాల్వ్. ఈ వాల్వ్ నుంచి ఎంతైతే మనం గ్యాస్ రిలీజ్ చేస్తామో అంతవరకు మాత్రం ఇది అవుట్ సైడ్కి వస్తుందన్నమాట. ద ప్రెజర్ ఈజ్ రెగ్యులేటెడ్ అకార్డింగ్ టు ద నీడ్ బై ద అడ్జస్టింగ్ ఆఫ్ ద ప్రెజర్ రెగ్యులేటింగ్ స్క్రూ. ఇక్కడ ఏదైతే మనం రిక్వైర్మెంట్ ఉంటుందో ఆ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని మాత్రమే మనకి రిలీజ్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. సో ఫంక్షన్స్ ఆఫ్ ప్రెజర్ రెగ్యులేటర్స్. సో మరి ప్రెజర్ రెగ్యులేటర్ ఫంక్షన్ ఏంటి? సో చూడండి, ఫస్ట్ వన్, టు రెడ్యూస్ ద సిలిండర్ ప్రెజర్ టు రిక్వైర్డ్ వర్కింగ్ ప్రెజర్. వర్కింగ్ ప్రెజర్ కంటే కావాల్సిన చూడండి ఇక్కడ, టు రెడ్యూస్ ద సిలిండర్ రెడ్యూస్ చేసే ప్రెజర్ ఏదైతే ఉందో కావాల్సిన దానికంటే రిక్వైర్మెంట్ ఎంతైతే ఉందంట. అండ్ టు ప్రొడ్యూస్ ద స్టడీ ఫ్లో ఆఫ్ గ్యాస్ రిగ్రేడిల్స్ ఆఫ్ ద ప్రెజర్ వేరియేషన్స్ ఆఫ్ ద సోర్స్. ఏదైతే మనకి స్టడీ ఫ్లో ఆఫ్ గ్యాస్ ఉంటుందో అది మనం యూజ్ చేసే విధానం బట్టి ఇది సోర్స్ అనమాట. రెగ్యులేటర్స్ ఫర్ డిఫరెంట్ గ్యాసెస్ ఆర్ బేసికల్లీ ద సేమ్ ఎక్సెప్ట్ ద ప్రెజర్ దట్ ద కంట్రోల్ డిఫర్స్ వాస్ఫుల్లీ. ఇవి రెండు ఈక్వల్గా ఉంటాయి, కానీ రెగ్యులేట్ చేసేటప్పుడు ఆ రిక్వైర్మెంట్ బట్టి ఇది అవుతుందన్నమాట. నెక్స్ట్ హౌస్ అండ్ హౌస్ ఫిట్టింగ్స్. సో హౌస్ అండ్ హౌస్ ఫిట్టింగ్స్లో ఎలా ఉంటుంది ఏంటి దానికి సంబంధించిన మ్యాటర్ ఏంటంటే ఇక్కడ చూడండి, acetylene and oxygen are conveyed from the cylinders to welding torch through house made of the reinforced rubber of black, red or green color. So capable of the withstand high line pressure, moderate temperature. ఇక్కడ హౌస్ అండ్ హౌస్ ఫిట్టింగ్లు ఏంటంటే రెయిన్ఫోర్స్గా రబ్బరు బ్లాక్, రెడ్, గ్రీన్ కలర్స్లో క్యాబుల్ చేస్తుంది. అది స్టాండర్డ్ హై ప్రెజర్లో మోడర్న్ టెంపరేచర్ యూజ్ చేస్తుంది. నెక్స్ట్ గ్రీన్ హౌస్ నార్మల్లీ యూజ్డ్ ఫర్ ఆక్సిజన్, రెడ్ హౌస్ ఆర్ ఫర్ ద ఫ్యూల్ గ్యాస్ C2H2 అండ్ బ్లాక్ హౌస్ ఆర్ ట్రాన్స్పోర్ట్ అదర్ అవైలబుల్ ఇండస్ట్రియల్ వెల్డింగ్ గ్యాసెస్. ఇక్కడ బేస్డ్ ఆన్ వర్కింగ్ని బేస్ చేసుకుని ఏంటంటే దాని యొక్క రంగు అన్నది కలర్ అనేది యాడ్ చేసి ఉంటుంది అనమాట. దేస్ కలర్స్ ఆర్ నాట్ స్టాండర్డైజ్ బట్ మెనీ టైమ్స్ దే ఆర్ యూజ్డ్ దిస్ వే. అప్పుడప్పుడు మాత్రం దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది, స్టాండర్డ్గా ఉండవు అనమాట. నెక్స్ట్, యాజ్ ఏ సేఫ్టీ ప్రికాషన్ ఆల్ ఆక్సిజన్ హౌసెస్ ఆర్ రైట్ హ్యాండ్ థ్రెడెడ్ అండ్ లో ఫ్యూల్ హౌసెస్ ఆర్ లెఫ్ట్ హ్యాండ్ థ్రెడెడ్. లెఫ్ట్ హ్యాండ్ థ్రెడ్కి రైట్ హ్యాండ్ థ్రెడ్కి ఏంటంటే ఫ్యూల్ సంబంధించి ఏదైతుందో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంచారు, ఆక్సిజన్ సంబంధించి రైట్ హ్యాండ్ ఉంచారు. దిస్ స్టాండర్డ్ అరేంజ్మెంట్ ఈజ్ అన్వ్యారీడ్ అండ్ ప్రివెంట్ ఆక్సిడేషన్ ఫామ్ కంబైన్ విత్ ఫ్యూల్తో మిక్స్ అయి ఉన్న ఏదైతే ఉందో అది చేస్తుంది అనమాట. విచ్ కుడ్ రిజల్ట్ ఇన్ ఏ ఎక్స్ప్లోజన్. బయటికి వెళ్ళేటప్పుడు ఇది రిజల్ట్ ఎట్లా వస్తుందో తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ గూగుల్స్ అండ్ గ్లౌజెస్. ద గూగుల్స్ ఫిట్టెడ్ విత్ కలర్డ్ గ్లాసెస్ షుడ్ బి వార్మ్ బై ది ఆపరేటర్స్ వెన్ ద వెల్డింగ్. గూగుల్స్ ఆపరేషన్ చేసేటప్పుడు హీట్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇది పెట్టుకుంటారనమాట వెల్డింగ్ ప్రాసెస్లో. ద గూగుల్స్ ప్రొటెక్ట్ ద ఐస్, అంటే కళ్ళకి పెట్టుకుంటే ఆ హీట్ అనేది మనకు తగలదు. ఫ్రమ్ ద గ్లారీ ఆఫ్ ద ఫ్లేమ్ అండ్ ద మోల్టన్ మెటల్ నుంచి వచ్చే ఏదైతే ఉందో అది అన్నది మన కళ్ళకి తగలదు అనమాట. ద గ్లౌజెస్ షుడ్ బి వార్న్ టు ప్రొటెక్ట్ ద హ్యాండ్స్ ఫ్రమ్ ఎనీ ఇంజురీ. మనం చేతికి పెట్టుకునే గ్లౌజెస్ ఏవైతే ఉన్నాయో మనకి హ్యాండ్స్కి ఇంజురీ అవ్వకుండా ఇవి సేవ్ చేస్తాయి అనమాట. నెక్స్ట్, స్పార్క్ లైట్. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ఇగ్నిట్ టు గ్యాస్ మిక్చర్ అట్ ద టిప్. అదైతే టిప్ ఉందో దాని ఫ్లేమ్ ఏర్పడేది అది ఇగ్నిషన్ పర్పస్ మిక్సింగ్ చేసేందుకు యూజ్ చేస్తారనమాట. నెక్స్ట్, ఫ్లెక్స్ అంటే ఏంటి? ద ఫ్లెక్సెస్ ఆర్ కెమికల్ కాంపౌండ్స్ యూజ్డ్ టు ప్రివెంట్ ఆక్సిడేషన్ అండ్ అదర్ అన్వాంటెడ్ కెమికల్ రియాక్షన్ డ్యూరింగ్ ద వెల్డింగ్. అంటే కెమికల్ రియాక్షన్ అనవసరమైన ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ ఫ్లెక్స్ అనేది కెమికల్ కాంపౌండ్ మిక్సింగ్ యూజ్ చేస్తాం అనమాట. ఏ వెల్డింగ్ ఫ్లెక్స్ ఈజ్ రిక్వైర్డ్ టు రిమూవ్ ద ఆక్సైడ్ ఫిల్మ్ అండ్ ద మెయింటైన్ ద క్లీన్ సర్ఫేస్. ఆక్సిజన్ ఫిల్మ్ ఎక్సైజ్ ఏదైతే ఉందో రిమూవ్ చేసి ఇక్కడ మెయింటైన్ చేసేది అంటే క్లీన్ సర్ఫేస్ని మెయింటైన్ చేస్తుంది. ద ఫ్లెక్స్ మెల్ట్స్ ఎట్ ద మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ది బేస్ మెటల్ అండ్ ద ప్రొవైడ్ ద ప్రొటెక్టివ్ లేయర్ అగెయిన్స్ట్ ద రియాక్షన్ ఆఫ్ ద అట్మాస్ఫియరిక్ గ్యాసెస్. ఏదైతే ఒకసారి గ్యాస్ ఇక్కడ మెల్టింగ్ పాయింట్ నుంచి ఫ్యూల్ ప్లేస్ ఏర్పడుతుందో అది బేస్ మెటల్ నుండి ప్రొవైడ్ చేసే ప్రొటెక్టివ్ లేయర్కి అగెయిన్స్ట్ రియాక్షన్ మళ్ళీ వచ్చి అట్మాస్ఫియర్కి ఎటువంటి డ్యామేజ్ అవ్వకుండా ఆ వర్క్ పీస్ని ఇచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్, ఫ్లెక్సెస్ ఆర్ అవైలబుల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డ్రై పౌడర్, పేస్ట్ ఆర్ థిక్ సొల్యూషన్స్. ఈ ఫ్లెక్సెస్ అనేవి ఏంటి? సొల్యూషన్గా ఏర్పడుతుంది, తర్వాత పౌడర్గా డ్రై పౌడర్ ఉంటుంది, పేస్ట్గా కూడా మనకి అవైలబుల్గా ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ
వెల్డింగ్ రాడ్స్ లేదా ఫిల్లర్ రాడ్స్. ద వెల్డింగ్ రాడ్స్ ఆర్ యూజ్డ్ టు కంపెన్సేట్ ఫర్ ద చేంజెస్ దట్ అక్కర్ డ్యూరింగ్ డిపోజిషన్ ఆఫ్ ద వెల్డ్ మెటల్. ఏదైతే ఇక్కడ వెల్డింగ్ రాడ్స్ యూజ్ చేసే కంపోజిషన్ ఫామ్ చేంజ్ అక్కర్ డ్యూరింగ్ ద డిపోజిషన్ ఉందో, అంటే వెల్డింగ్ మెటల్ ఇదవుతుందో, ద కాంపోజిషన్ ప్రాపర్టీస్ ఆఫ్ ద వెల్డింగ్ రాడ్స్ షుడ్ మ్యాచ్ ద బేస్ మెటల్ వెరీ క్లోజ్లీ. ఇక్కడ ఏవైతే వర్క్ చేస్తూ ఉంటావో ఆ వెల్డింగ్ రాడ్స్కి దాంతోపాటు వర్క్ పీస్కి దగ్గరగా అటాచ్మెంట్ ఉంటుంది అనమాట, క్లోజ్గా. వెల్డింగ్ డన్ వితౌట్ ఫిల్లర్ రాడ్ కాల్ పుడ్లింగ్. ఫిల్లర్ రాడ్ లేకుండా వెల్డింగ్ చేసినట్టయితే దాన్ని ఏమంటారంటే పుడ్లింగ్ అంటారనమాట. సో ఇది టోటల్గా మనం ఈరోజు నేర్చుకున్న వెల్డింగ్ సంబంధించి ఎక్విప్మెంట్ ఫర్ ఆక్సిఎసిలిన్ వెల్డింగ్, ఎక్విప్మెంట్ ఫర్ ఆక్సిఎసిలిన్ వెల్డింగ్ అనమాట. ఓకే, సో మీకు నెక్స్ట్ వీడియోలో ఇంకో టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అంతవరకు ఉంటానండి. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే మీకు నేను పెట్టే ప్రతి వీడియో వస్తుందన్నమాట. ఓకే అండి, ఉంటాను, బాయ్.